మీ ప్రాబ్లం మీ డ్రీమ్లో ట్రావెల్ చేస్తేనే మీ ప్రాబ్లం కాన్సెప్ట్ దొరుకుతుంది. సో రీసెంట్ గా మరణం సినిమాతో మంచి హైప్ లో ఉన్నారు, ఆవిడ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. మరణం సినిమాకి నా క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ చెప్పారని ఇప్పుడే తెలిసింది. మనము బయట ఎంత యాక్ట్ చేస్తున్నామో సినిమాలో మీరు అది ఫీల్ అవుతూ చెప్పాలి డబ్బింగ్. సో శ్రీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాగుంది ఓవరాల్గా. ఓకే, ఎవరిని మనం అన్సాటిస్ఫై చేయలేదు. ఇలా ఒక హారిఫిక్ స్టైల్లో ఒక దెయ్యంలా మిమ్మల్ని చూడడానికి చాలా క్రేజీగా అనిపించింది. నేను ఒక దగ్గర ఎక్కడ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు జస్ట్ ఇలా కనుక్కుని ఒక ఫేస్ ఇలా ఓపెన్ చేసినప్పుడు రియల్ అంటే నా ఐస్ నాకు చాలా బాగా నచ్చాయి. పిల్లలు ఇలా భయపడుతున్నారు, చాలా భయం వేసింది అని వాళ్ళు కూర్చొని చూసేది కదా, క్యూట్గా ఇలా కూర్చొని చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ మెజారిటీతో విన్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాట్ యు సే? ఆయన ఇప్పుడు వచ్చారు, ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు చేయాల్సింది అసలైన పని. సో విన్నింగ్ పార్టీలో ఇప్పుడు మీరున్నారు టీడీపీలో. సో హ్యాపీనెస్ ఎలా ఉంది? అంటే ఒకటి ఏమంటే బాగుంటుంది, రెండు మనకి వస్తే ఇంకా బాగుండేది. మనం అంటే ఏదైనా ఒక ప్రాబ్లం మిమ్మల్ని ఓకే మనం కూడా పాలిటిక్స్లోకి వెళ్ళాలి, ఇది మార్చాలి అన్న ప్రాబ్లం ఏదైనా అనిపించింది? ప్రతి డే ప్రాబ్లం ఉంటుందండి మనకి పొలిటికల్గా, మన ఇంట్లోనే ఉంటాయి. ఓకే, సో ప్రభాస్, నాగార్జున ఈజ్ ఆల్వేస్ డ్రీమ్ బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ ఇస్ రేణు. సో ఈ రోజు మన చిట్ చాట్ సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది బికాస్ వీ హ్యావ్ డైనమిక్ లేడీ విత్ అస్. అందం అభినయంతో పాటు మంచి వాక్ చాతుర్యం ఉన్న లేడీ. ఎస్, షీఈ్ నన్ అదర్ దాన్ శ్రీరాపాక. సో రీసెంట్గా మరణం సినిమాతో మంచి హైప్లో ఉన్నారు, ఆవిడ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక ఆ జోష్ మీద ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. అఫ్ కోర్స్ నాకు మీ ఎనర్జీ చూస్తే అర్థమవుతుంది, యూఆర్ సో ఎక్సైటెడ్. సీరియస్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మరణం సినిమాకి నా క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ చెప్పారని ఇప్పుడే తెలిసింది. అంటే ఐ హర్డ్ అబౌట్ నేమ్, బట్ మీరని నాకు తెలియదు. చాలా బాగా యాప్ట్ అయింది. నా దానికి ఏదైతే నా స్టోరీకి కానీ నా బాడీ లాంగ్వేజ్కి కానీ కరెక్ట్గా చాలా అంటే డబ్బింగ్ యాక్చువల్ టఫ్ చెప్పడం. అంటే నేను ఇంతకు ముందు వేరే వాళ్ళకి చెప్పినప్పుడు నాకు అనిపించేది, మనము బయట ఎంత యాక్ట్ చేస్తున్నామో సినిమాలో మీరు అది ఫీల్ అవుతూ చెప్పాలి డబ్బింగ్. ఈవెన్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ క్రయింగ్ కానీ ఏదైనా కానీ నేను ఎలాగ ఏడ్చాను అక్కడే మీరు ఏడుస్తూ చెప్పాలి. సో దట్స్ డబ్బింగ్. చాలా మంది డబ్బింగ్ అనగానే చెప్తారు అనుకుంటారు, కానీ వాళ్ళు మనకన్నా డబ్బింగ్ చేసే వాళ్ళు ఇంకా బాగా ఫీల్ అవ్వాలి. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మై ప్లెజర్ అండి. అండ్ మీ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ సో మీరు మచ్. చెప్పినట్టుగా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఎనర్జీ ఉండాలి, మోర్ ఎమోషన్ ఉండాలి. అండ్ దానికి ముఖ్యంగా మీ ఎమోషన్ మ్యాచ్ చేయడం కూడా కష్టమైన విషయమే. అండ్ యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. సీరియస్లీ రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ఎనీవేర్ ఎక్కడైనా సరే ఒక మరణం మూవీ అనగానే శ్రీరాపాక యాక్టింగ్ చాలా బాగా చేసింది. నేను ఫస్ట్ వింటున్న వర్డ్ ఫస్ట్ భయపడిపోయాము, బాగుంది సినిమా. కొంతమంది చిన్నపిల్లలు అయితే ఏడ్చేసి మళ్ళీ థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తున్నారంట. బికాస్ కిడ్స్ కొంతమంది అంటే స్కారీ లుక్ ఉంది కదా అందులో, సో దట్ అది చూడంగానే భయపడతారు. రెండవది ఇక్కడైనా సరే అండి, ఇప్పటి వరకు అయితే బ్యాడ్ వర్డ్ ఇక్కడ వినలేదు నేను హానెస్ట్లీ. అంటే నా సినిమాకు నేను గొప్ప చెప్పుకోవట్లేదు, నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడితే బాగుంది అంటే బాగుంది, లేకపోతే లేదని. బట్ ఎక్కడ విన్నా కానీ చాలా బాగా చెప్తున్నారు. సో నేను పబ్లిక్ రివ్యూస్ చూసాను, అండ్ అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, సో పాజిటివ్ టాక్ ఉంది. సో శ్రీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే లేదు, అప్పుడు తీసినప్పుడు ఎంతైతే స్ట్రగుల్ అయ్యి అన్ని ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పాను. అయితే ఇప్పుడు వన్స్ మూవీ చూసిన తర్వాత, నేను ఫస్ట్ థియేటర్లో చూసినప్పుడు ఆడియన్స్తోనే చూసాను, నేను అంతకుముందు చూడలేదన్నమాట. అంటే ఎప్పుడో కొంచెం మామూలుగా చూస్తాం అట్లా ఉంటుంది, రెడీ అయిన తర్వాత నేను పోస్ట్ అంతా అయిపోయాక చూడలేదు. సో దట్ నేను థియేటర్లో నాకు చూసినప్పుడు, నేను ఫస్ట్ డే అంటే ఆ రోజు ఫస్ట్ షో చూసినప్పుడు కొంచెం ఇది అంతా వాళ్ళు ఫోన్స్ రిసీవ్ చేసుకోవడం ఇదిలో చూసా. సెకండ్ షోకి వెళ్ళాను నేను, మళ్ళీ కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి చూసా. సో నాకు నిజంగానే మనకి ఏదైనా మనం వేసే డ్రెస్ అవ్వచ్చు, ఏదైనా కానీ మనకి నచ్చింది అనుకోండి, జనాలకు నచ్చుద్దని కాన్ఫిడెంట్గా ఉంటాం.
హానెస్ట్లీ నా మూవీ అని ఎవరిది వాళ్ళకి నచ్చవచ్చు, బట్ నేను చేసిన దానిలో నాకు ఇది నా పాత్రకు నేను న్యాయం చేశాను అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. బాగుంది ఓవరాల్గా, ఓకే, ఎవరిని మనం అన్సాటిస్ఫై చేయలేదు. ఎందుకంటే రివ్యూస్ ఎవరు చదివినా జనరల్ ఏమంటే కొంతమంది ఫేక్ రివ్యూస్ ఇస్తారు. మనకి బాగున్నా కూడా నేను అడిగా, అందరూ ఇలా రివ్యూస్ ఇంత ఇస్తున్నారు కదా, మీరు ఏదైనా చేయండి మా ప్రొడ్యూసర్స్ అంటే, మనం ఫేక్ మనకు అక్కర్లా, జనాలు మౌత్ టాక్తోనే వెళ్తుంది అన్నారు. సో వాళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే బికాస్ ఆఫ్ మూవీ టాక్ ఈస్ వెరీ గుడ్ అండ్ మూవీ ఈస్ గుడ్. ఖచ్చితంగా అండ్ మీరు చూసారు కాబట్టి మీరు కూడా చెప్పాలి. సో మౌత్ పబ్లిసిటీతోనే అండ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ అయింది. ఇంకోటి ఏమంటే ఈరోజు తిరుపతి, కర్నూలు, అనంతపూర్ వాంటెడ్లీ ఫోన్ చేసి అడుగుతున్నారు షోస్ పెంచి ఒక్క షో అయినా మాకు ఇవ్వండి. ఓకే, నేను ప్రొడ్యూసర్స్కి చెప్పాను పొద్దున కూడా, ఎందుకంటే నాకు అడుగుతున్నారు, నాకేం మనకి తెలియదు కదా ఏం ఎలా రిలీజ్ పార్ట్ అస్సలు తెలియదు నాకు. అయితే నేను వాళ్ళు ట్రై అండి, నేను చెప్తా అండి మా దానికి అన్నా, మీరు ఒక్క షో అయినా మాకు ఇప్పించండి, మాకు ఇక్కడ 3 దానిలో మాకు లేవండి అన్నారు. అయితే ప్రొడ్యూసర్స్ అడిగితే కర్నూలులో ఉంది అని చెప్పారు. వెరీ వెల్ ఫైండ్ అవుట్ అని చెప్పేసి అన్నారు. నాకు అసలు ఐడియా లేదు అవుట్ సైడ్. ఓకే, సో దట్ అలా. యాక్చువల్గా మిమ్మల్ని ఎప్పుడూ చాలా గ్లామ్లో చూసాము, హాట్గా చూసాము అండ్ ట్రెడిషనల్గా చూసాము. సో ఇలా ఒక హారిఫిక్ స్టైల్లో ఒక దెయ్యంలో మిమ్మల్ని చూడడానికి చాలా క్రేజీగా అనిపించింది. చాలా భయం వేసింది. అట్ ద సేమ్ టైం అలా కూడా మీరు అందంగానే ఉన్నారు. దెయ్యంలో కూడా యాక్చువల్లీ పాజిటివ్స్ అవి చూసినప్పుడు అరే బాగుంది, దెయ్యంలో కూడా ఐస్ వల్ల అనుకుంటున్నాను నేను. యూ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ గ్రే ఐస్. థ్యాంక్ యూ. అంటే మేబీ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఐ డోంట్ నో, కానీ అండ్ అబౌట్ మై ఐస్. అండ్ జనరలీ ఏమంటే ఒక్కొక్క టైంలో నాకు మూవీ దానిలో చూస్తున్నప్పుడు కూడా నేను సమ్ టైమ్స్ గ్రే కదా అండ్ నెగిటివ్ సెన్స్ ఉంటుందేమో అట్లా అనిపించింది. వితౌట్ అంటే మూవీ నాకు ఆ దెయ్యం లేనప్పుడు కొన్ని షార్ట్స్ ఉన్నాయి కదా, రియలీ నాకే చాలా బాగుండలేదు, నేను ఐస్ చాలా బాగున్నాయి అనిపించింది నాకు. అంటే ఆన్ బిగ్ స్క్రీన్లో మనం చూసేదాన్ని బట్టి క్యారెక్టర్ని బట్టి ఉంటుంది కదా. నేను ఒక దగ్గర ఎక్కడ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు జస్ట్ ఇలా అనుకుని ఒక ఫేస్ ఇలా ఓపెన్ చేసినప్పుడు రియల్ అంటే నా ఐస్ నాకు చాలా బాగా నచ్చాయి. దట్ ఎస్పెషల్లీ దట్ షాట్ అండ్ చూపించే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. లైక్ స్టైలిష్ అవ్వచ్చు, కెమెరా డిఓపి అవ్వచ్చు, అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్. వర్ధన్ గారు ఎక్కడ ఒక సాంగ్ లేదండి, ఓన్లీ ఆర్ఆర్తో సినిమా వెళ్తుంది, సాంగ్స్ తో వెళ్ళదు సినిమా. ఒక్క సాంగ్ లేకుండా హర్రర్ ఫిల్మ్ వెళ్ళిందంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. అంటే ఏదో ఒక సాంగ్ పెట్టడమో లేకపోతే ఇంకోటి పెడతాము ఇవన్నీ ఉంటాయి. సో అందులో మనకి ఓన్లీ ఆర్ఆర్తో కొన్ని చోట్ల మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వర్ధన్ గారి వర్క్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం సౌండ్ డిజైన్ కావచ్చు, లేదంటే బీజిఎమ్స్ కానీ హారర్ బీజిఎమ్స్ కానీ. అండ్ పిల్లలు చాలా భయపడుతున్నారని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లైక్ పబ్లిక్ చూపించాను, లైక్ పిల్లలు ఇలా భయపడుతున్నారు, చాలా భయం వేసింది అనేసి. అది కూర్చొని చూసేది కదా, క్యూట్ గా ఇలా కూర్చొని చూస్తున్నారు. అవును, అంటే మేబీ వాళ్ళు భయపడితే మన సినిమా సక్సెస్ అయినట్టు, రైట్? ఎవరైతే భయపడతారు అంటే ఒక హర్రర్ ఫిల్మ్కి వెళ్ళి భయపడటమే కావాలి మనకి. సో మీ సక్సెస్ అక్కడ మనం సక్సెస్ అయిపోయినట్టే. సో దట్ నేను అదే హ్యాపీ ఫీల్ అయ్యా. అలా కూర్చుని కూడా ఎంత క్యూట్గా కూర్చుని భయపడుతూ చూస్తా ఉన్నారు ఇలా. సో ఒక గ్లామ్ హీరోయిన్ ఇలా హర్రర్గా లేదంటే ఒక గోస్ట్ లా చేయటం అది ఛాలెంజింగ్ అనిపించిందా? అఫ్కోర్స్ మనకి ప్రతి క్యారెక్టర్ని మనం చేయాలండి, ఏది వచ్చినా సరే. ఇప్పుడు గ్లామర్ ఈజీగా చేసేస్తాము, ఏముంది ఇలా చేస్తాము, డ్రెస్ కాస్ట్యూమ్ వేస్తాం, ఎలా అంటే చేసేయచ్చు. బట్ ఏదైతే ఈ హర్రర్ ఫిలిమ్స్ కానీ సైకో కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, అవి టఫ్. అంటే యాక్టింగ్ వైజ్గా కొంచెం కంపారిటివ్లీ దీనికన్నా ఎక్కువ కష్టపడాలి. యూ హావ్ 2 shades in the film also. ఈ మూవీలో కూడా 2 shades ఉన్నాయి కదా. నాకు చాలా మంది చెప్పింది ఏమంటే, నిన్న మేము వెళ్ళిన కొంచెం ఫ్రెండ్స్తో మూవీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు రైటర్స్ డైరెక్టర్స్ వీళ్ళు వచ్చి ఉంటారు కదా, వాళ్ళు నేను ఇలా కూర్చొని పక్కన కూర్చొని నేను కూడా సీరియస్గా సినిమాస్ వస్తాయి, ఎందుకంటే ఫస్ట్ టైం చూసినట్టే చూడాలి కదా. నిన్న చూడలేదు, చెప్పాను కదా మార్నింగ్ షో నేను కాల్స్ రిసీవ్ చేసుకోవడంలో ఉన్నా. సో దట్ నేను థియేటర్లో ఉన్నాను కానీ ఫుల్ కాన్సన్ట్రేట్ చేయలే. ఈవినింగ్ షో చూసినప్పుడు మాత్రం నేను కాన్సన్ట్రేట్ చేసి చూశాను. అప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా నా సీరియస్గా ఇలాగ చూస్తాను, మధ్యలో ఏమైనా బోర్ అవుతారేమో అని వెళ్ళి చూస్తాను నేను. అంటే వీళ్ళ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారా, ఇలా చూస్తున్నారు, అందరూ ఇలాగా సీరియస్గా చూస్తున్నారు అనుకుని నేను కూడా మళ్ళీ సీరియస్గా చూసాను. అంటే వాళ్ళు నిషాని ఫీల్ అయ్యారు బాగా. నాకు మధ్యలో ఇంటర్వెల్ అయిన తర్వాత బయటకు వచ్చి నేను మామూలుగా కాఫీ అడుగుతా ఉన్నప్పుడు నాకు అబ్బాయి ఒక డైరెక్టర్ చెప్పాడు అనమాట, ఏమనంటే సుకుమార్ దగ్గర కూడా ఒక అబ్బాయి అసిస్టెంట్గా పనిచేస్తాడు, ఆ అబ్బాయి కూడా అన్నారు చాలా సటిల్గా చాలా బాగా చేశారండి యాక్టింగ్
అంటే ఎక్కడ ఎక్కువ తక్కువ లేవు, ఓవర్ యాక్షన్ లేదు ఎక్కడ. మీరు సినిమాలో మీరు డబ్బింగ్ మీరే చెప్పారు కాబట్టి నాకు ఇక్కడ ఇలా నేను చూడాలనుకోండి అదే లుక్లో చూస్తా తప్ప ఇలా చూడను. అంటే జనరల్ గా Yeah, correct, ఒకే correct, ఎక్స్ప్రెస్ లో correct, 14 ఉండదు. కరెక్ట్ ఓహో నేను అప్పుడు వాళ్ళు వస్తున్నారా వెరీ కూల్ గా సటల్ సటల్ గా ఓకే వస్తారా నాకు ఏదో ఒకటి ఒక భయంతో ఉంటాను నేను. అలాగే నా భయంలో కాకుండా కన్ఫ్యూజన్ లో కూడా క్యారెక్టర్ ఉంటుంది నాది. ఏంటి నాకు లోపల ఏంటి డ్రీమ్స్ ఏంది, ఈ డ్రీమ్స్లో ఎలా వస్తున్నాయి, నాకు ఈ డ్రీమ్స్ వల్ల నిద్ర పట్టలేదు కూడా ఆ భయంతో అది కొంచెం ఆ మైండ్ కొంచెం ఆ డౌట్ అలాగే వెళ్ళదు కదా. నాకు ఆయన డైరెక్టర్ అబ్బాయి అంటూ ఉండే అనమాట, నేను ఇంత యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీ గారు మిమ్మల్ని నుంచి అన్నాడు. ఇంకా నేను మనసులో అనుకుంటా క్లైమాక్స్ ఉందా తర్వాత చూడు అనుకుంటా. తర్వాత క్లైమాక్స్ అయిపోయిన తర్వాత మాత్రం అంటా ఉన్నాడు సూపర్ స్టోరీ అబ్బాయి, ఈ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అన్నారు. సో మెయిన్ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ క్లైమాక్స్ కానీ అండ్ ముఖ్యంగా క్లైమాక్స్ లో మీ పర్ఫార్మెన్స్ కానీ అన్ని పీక్స్ ఉన్నాయి. అండ్ సాగర్ శైలేష్ డ్రైవ్ ఇట్ వెరీ వెల్. మీరు చెప్పినట్టుగా రెండు షేడ్స్ ఉన్న మీ క్యారెక్టర్ ని కరెక్ట్ గా డ్రైవ్ చేయడం అండ్ ఈ అమ్మాయిలో ఈ షేడ్ ఉందా అని ఫస్ట్ హాఫ్ లో మనకు తెలియకపోవడం. సో మీరు చెప్పినట్టుగా సటిల్ పర్ఫార్మెన్స్ ని క్యారీ చేయడం, ఎందుకంటే అందరికన్నా మనమే కొంచెం పాజిటివ్ చాలా సటిల్ గా ఏదో అమాయకంగా వెళ్తాం కదా. రైట్. సో దట్ ఇంకోటి రియలీ నేను ఇంతకు ముందు కూడా నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పా సినిమా ఎలా ఉండబోతుంది అంటే మీరు డిసప్పాయింట్ అవ్వరు అని చెప్పేదాన్ని. సో దట్ ఇప్పుడు పబ్లిక్ టాక్ కూడా, ఎందుకంటే మనం ఏదో వచ్చి చెప్పి వాంటెడ్లీ చెప్పింది కాకుండా రియల్గా విలేజెస్ నుంచి ఏదైతే ఆర్ అంటే సినిమా ఇచ్చే వాళ్ళ టాక్ కన్నా కూడా నేను బయట వాళ్ళు ఇచ్చే వాళ్ళ టాక్ ఎక్కువ నమ్ముతాను. బికాజ్ వాళ్ళకి ఈ కెమెరా యాంగిల్ ఏంటి, ఈ టెక్నికల్గా ఇదేంటి, ఈ మ్యూజిక్ వాళ్ళకి ఆ సంబంధం లేదు. అది జస్ట్ వెళ్ళామా మనం కొట్టుకుని ఒక పాప్కార్న్ కొనుక్కున్నామా చూసామా ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అదే చెప్తారు వాళ్ళు. బాగుందంటే బాగుందని చెప్తారు, బాగలేదంటే బాగలేదు. ఎందుకు బాగలేదంటే కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు, ఏమో నచ్చలే అంటారు ఇలాగా. బట్ నేను అందుకనే నేను విలేజ్ ఇప్పుడు ఎవరైనా సరే నాకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ మీరు జెన్యూన్గా చెప్పండి అంట. అంటే నేను ఐ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. నేను ఏదన్నా మైనస్ చేస్తే నేను నేర్చుకుంటాను కదా వాళ్ళు చెప్తే అనే దానిలో నేను అడిగితే ఎవరు ఇప్పుడు వరకు అండి నేను మదర్ ప్రామిస్ ఒక్కళ్ళు నెగిటివ్ చెప్పలేదు. అలా యాక్టింగ్ మీరు ఇంత బాగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వాడు అన్నారు. నువ్వంతా నిన్న ఒక ఆయన డైరెక్టర్ అన్నారు కదా, మీరు ఈ రేంజ్ కదండి, ఈ రేంజ్ యాక్ట్రెస్ అండి అన్నాడు ఇలా పెట్టేలాగా. ఓకే థ్యాంక్ యూ. చాలా హ్యాపీ అనిపించుంటుంది అఫ్ కోర్స్ కదా, ఎందుకంటే మనకి కనీసం మన డైరెక్టర్ అయినా ఎవరంటే మనలో మనం ఒక టీం ఉందనుకోండి మనం మాట్లాడుకుంటాం, అబ్బా నువ్వు ఇలా కాదు ఇలా చేయాల్సింది. అలాగా నా గురించి ఎవ్వరు మా డైరెక్టర్ కానీ ఎవ్వరు మాట్లాడలేదు. శ్రీ నీదైతే నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ మా డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ అమ్మా అనేవాడు. సాగర్ మెయిన్ ఎప్పుడు నేను ఒకటే ఫస్ట్లోనూ చెప్పేదాన్ని ఇప్పుడు చెప్తున్నాను, డైరెక్టర్ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్, హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అంటే బిఫోర్ నేను ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా తన గురించి నేను ఎక్కువ చెప్పాను. నేను ఎలా అంటే నాకు తెలుసు అప్పుడు మేము ఎంత హార్డ్ వర్క్ చేసాం ఏంటి అనేది. ఆ హార్డ్ వర్కే ఇప్పుడు జనాలతో మాట్లాడిస్తుందండి. మనం ఏదో చెప్పేసి జనాలతో మాట్లాడుకునేది అక్కర్లేదు. జెన్యూన్ టాక్ ఐ వాంట్ దట్. అది ఇద్దరు చూసినా నాకు పర్వాలా, ముగ్గురు చూసినా పర్వాలేదు, కానీ అది నిజంగా వాళ్ళకి హార్ట్ఫుల్ ఎంజాయ్ చేసే వెళ్తే చాలు. సో అండ్ ఆయన ఒక లీడ్ గా అండ్ యాజ్ ఎ డైరెక్టర్ గా రెండు రోల్స్ ప్లే చేస్తున్నారు. సో అది సెట్ లో ఎలా అనిపించింది? ఈజంట్ ఇట్ డిఫికల్ట్? నేను కష్టపడాను అనుకోండి, దాన్ని డబుల్ కష్టపడేవాడు. ఇప్పుడు మనం ఒకే యాక్ట్ చేసి కూర్చుని ఇలా చూస్తూ ఉండేవాళ్ళు, ఆయన అలా కాదు. యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ లో కష్టపడేవాడు, యాజ్ అన్ ఆర్టిస్ట్ దానిలో కష్టపడేవాడు. అంటే రోజుకి మనం 2 గంటలు పనిచేస్తే ఆయన 4 గంటలు పనిచేసినట్టు తన బాడీకి. నేను అసలు అక్కడ క్రూ కానీ నేను ఎప్పుడు అంటే ఐ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు అలసిపోవడం చూడలేను. ఎంత ఎవరున్న నైట్ షూట్స్ అబ్బా అన్ని మీరు చూసారు కదా, ఎక్కడ డే 1 hour అది కూడా హీరో షాట్సే ఓన్లీ డే, మన ఎన్ని నైట్ షూట్స్లో నైట్ షూటింగ్ జరిగేటప్పుడు అడవిలో భయం వేస్తుంది. జనరల్లీ ఏ జంతువులు ఉంటాయో ఏ పాములు, ఒక రోజు అయితే ఎలుగు ఏదో అంటారు కదా, బ్లాక్ ఎలుగుబంట ఏదో అంటారు కదా, అది వచ్చిందని అందరూ చేసి మీరు జాగ్రత్త అని చెప్తే అదొక భయం మాకు నైట్. షూట్ చేశారండి ఇది చిలుకూరు అవతల అండి, అక్కడ దానిలో అక్కడ ఫారెస్ట్ లో ఏరియాలో. సో భయం అనిపించేది. అంటే నాకేం భయం ఉండేది కాదు, భయం అంటే ఫైట్ చేస్తానని కాన్ఫిడెన్స్ అది వచ్చిందంటే అందరితో పాటు నేను ఉంటాను కదా, ఉంటే అందరూ ఉంటాం కదా, నేను కూడా ఉంటాను అని చెప్పి. అంటే కానీ
నాకు స్నేక్స్ భయం వేసేది, Okay. పాములు వస్తాయేమో, నాకు అది కొంచెం అవి ఉంటాయి కదా స్నేక్ జేలు. పాపం ఒకళ్ళని ఇద్దరిని టార్గెట్ చేసి వెళ్ళిపోతుంది, అది ప్రాబ్లం. అంటే కానీ భయం నాకు. అది ఏమో కొంచెం చిన్న చిన్న పురుగులు అలాగా ఉన్నా కూడా భయం. అవునవును. అందుకని చాలా జాగ్రత్తగా ఒక్కటి మాత్రం చెక్ చేసుకునేదాన్ని ఇలాగా. ఓకే. అండ్ ఇంకోటి వర్షం ఎప్పుడు డ్రిజ్లింగ్ ఉంటా ఉండేది ఆ టైంలో. ఓకే. ఇప్పుడు వర్షం ఒకటి పడతా ఉండేది అప్పుడప్పుడు, మరి ఎందుకు పడేదో తెలీదు, వర్షం వస్తూ ఉండేది. అదొకటి, మనం వేసుకునే కాస్ట్యూము, అది ఆ మేకప్ అంతా ఒకలాగా ఆ అనిపించేది. వైట్ లెన్స్ అవి పెట్టుకోవడం, అది ఎక్కువ White lens? పాట వైట్ లెన్స్ లోనే ఉండే కదా. అమ్మో, అది మీకు ఏం వైట్ ఇబ్బంది లెన్స్ అనిపించలేదు? హారబుల్ అది అసలు. horrible. పెట్టుకుని చేయడం అనేది చాలా కష్టమైనది. బట్ ఒకటి ఆ ఎఫర్ట్ అక్కడ కనిపిస్తుంది. Right. నిజంగానే వాళ్ళు సీజీ వర్క్ చేస్తే అంత ఎఫెక్ట్ వచ్చేది కదండి. Mhm. నేను అది బేర్ చేశాను కాబట్టి అది ఇలా అనంగానే అవును. ఆ వైట్ ఇలా ఆ బాల్ ఇలా తిరుగు చూసారా, రైట్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అది నిజంగానే సీజీలు అంత వచ్చేది కదా, అది ఫేక్ తెలిసిపోయేది. ఒకవేళ నిజంగానే సీజీ చేసి ఉంటే వైట్ లెన్స్ ఫేక్గా తెలిసిపోయేది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయండి. ఒక హర్రర్ క్రైమ్ జోనర్లో ఉన్న ఒక ఫిల్మ్కి ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలి, అండ్ మనం మాట్లాడుకున్నట్టుగా సౌండ్తో పాటు విజువల్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. హర్రర్ అనేటప్పటికే హర్రర్ ఫిలిమ్స్ అన్నిటికీ సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్ అండ్ అవే మెయిన్ తీసుకెళ్ళేవి. ఆర్ఆర్ మనం యాక్టింగ్తో పాటు ఎన్ని సపోర్ట్ చేయాలి, బట్ ఈ మూవీకి అన్ని సపోర్ట్ చేసాయి. లేదంటే అంతే ఎంజాయ్ చేయరండి, కొంత భయపడరు, ఎంజాయ్ చేయరు. అంటే ఇందులో భయపడి ఎంజాయ్ చేయమంటే కామెడీతో ఎంజాయ్ చేయరు, భయంతో ఎంజాయ్ చేస్తారు. సో దట్ అన్నీ సెట్ అయింది. మనం ఏదైనా ఒకటే మోడ్లో ఉంటే మన కళల్లో కూడా అదే వస్తుంది కదా. సో ఈ ఫిల్మ్ చేస్తున్నంత సేపు ఆల్రెడీ డ్రీమ్స్ గురించి షూట్ చేస్తూ ఉన్నారు, అండ్ డ్రీమ్స్లో హారర్ డ్రీమ్స్ గురించి వస్తున్నాయి. మీ ఆల్రెడీ నిషాకి హారర్ డ్రీమ్స్ వస్తూ ఉన్నాయి, అలానే శ్రీకి కూడా హారర్ డ్రీమ్స్ వచ్చాయా? అలా ఏం రాలేదు, ఏమో నాకు గుర్తులేదు, ఎందుకంటే నాకు డ్రీమ్స్ పెద్ద గుర్తుండవు. సో నాకు తెలిసి అయితే అలాంటిది ఏం కలర్ రాలేదు నాకు. ఓకే. అంటే ఇంకోటి పడుకునేది ఇప్పుడు 7కి వచ్చేవాళ్ళం మార్నింగ్. ఓకే. అంటే ఈ రోజు 3 o'clock సెట్కి వెళ్తే 3కి అంతా వెళ్ళిపోవాలి, దూరం కదా, 1 hour వెళ్ళడానికి 1 hour పడుతుంది. ఓకే. సో దట్ మేము 3కి ఇంటి దగ్గర స్టార్ట్ అయితే 4కి రీచ్ అయ్యేవాళ్ళం. 6కి షార్ట్ స్టార్ట్ అయ్యేది మాకు. మళ్ళీ నెక్స్ట్ డే 7కి ఆర్ 6-7కి మేము అక్కడ స్టార్ట్ అయ్యేవాళ్ళం. ఇంటికి వచ్చి ఆ మేకప్ అంతా కడుక్కొని పడుకుని మళ్ళీ 3కి మేము బయలుదేరాలంటే 12కి లేవాలి. ఓకే. సో అసలు కలలు కట్టే టైం ఎక్కడుంది చెప్పండి. అంటే వచ్చిన పడుకునే టైం ఉంటే చాలా. పడుకునే టైం లేదు, ఫస్ట్ పడుకునే టైమే తక్కువ ఉండేది, మాక్స్ 4 hours పడుకునే వాళ్ళం. ఎందుకంటే మనము అంటే నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు, కానీ ఆ సినిమా అప్పుడు నాకు 4 hours కన్నా ఎక్కువ పడుకోలేదు నేను. ఎందుకంటే వచ్చి డేలు ఎక్కువ నిద్రపోలేమండి. అవును. నైట్ ఉన్నంత సఫిషియెంట్ అంటే స్లీప్, సౌండ్ స్లీప్ ఉంటుంది నైట్. సో ఇక్కడ ఈ సినిమా చేసినప్పుడు నాకు ఎప్పుడు మాక్స్ 4 hours వెళ్ళిపోయే వాళ్ళం, మళ్ళీ వెళ్ళడం, సెట్కి వెళ్ళడం, మధ్యలో డ్రైవ్ ఎప్పుడన్నా నేను మార్నింగ్ వచ్చినప్పుడు మాత్రం డ్రైవ్లో ఒక 1 hour కదా, 1 hour స్లీప్ వేసేదాన్ని. వచ్చినప్పుడు పొద్దున్నప్పుడు మార్నింగ్ కదా, అప్పటికే అలసిపోతాం మనం, అప్పుడు మాత్రం డ్రైవింగ్లో ఒక 1 hour పడుకునేదాన్ని అట్లా. సో మినీ హిట్ హారర్ సినిమాలు జరుగుతున్నప్పుడు ఆ మాలో ఏదో తెలియని ఒకటి వచ్చిందండి ఆ ఫిల్మ్ చేస్తున్నప్పుడు, అది నన్ను ఇంకా బాగా యాక్ట్ చేసేలా చేసింది అని చెప్తూ ఉంటారు చాలా సినిమాల్లో. అలా మీకేమన్నా అనిపించింది? మనకు అలాంటి ఎవరైనా కనిపించడం కానీ అలా? నాకు ఎప్పుడు నచ్చలేదు, నాకేం తెలియదు. ఆ సీన్ వరకు అక్కడ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ లైఫ్. ఓకే. ఓకే. సో అప్కమింగ్ ఫిల్మ్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక సినిమాలో అయితే 2 ఉన్నాయి, 2 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి, మరి వాళ్ళు ఎప్పుడు చేస్తారనేది మనకు తెలియదు. ఇంకొకటి నేను తమిళ్ చేస్తున్నాను, తమిళ్లో 100% దీనికన్నా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చూస్తారు. ఓకే. అంటే లైక్ విత్ జోనర్? ఇది అంటే జనరలే నార్మల్ ఒక ఫ్యామిలీ స్టోరీలో జరిగేవి, రెగ్యులర్ లైఫ్ స్టోరీలోనే, బట్ అందులో అల్టిమేట్ చూస్తారు. ఇది ఒక రేంజ్ అయితే అది ఇంకో రేంజ్లో చూస్తారు. ఓకే. ఎందుకంటే ఐ నో దట్ లైక్ ఎలా ఉంటుంది అనేది, అందులో హీరో హీరోయిన్ ఇద్దరిది బాగుంటుంది, ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, బట్ ఈ అమ్మాయిది ఇంకా బాగుంటుంది. సో యాక్చువల్గా ఒక గ్లామర్ హీరోయిన్గా అడుగుపెట్టి మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న సినిమాలు చేయడం చాలా మందికి చాలా కష్టం అవుతూ ఉంటుంది, అండ్ మీరు ఆ దిశగా వెళ్తున్నారు. వాట్ ఎవర్ ఐ సే లైక్ ఒక చిన్న గ్యాప్ వచ్చిన మధ్యలో, అండ్ మీరు దాన్ని డ్రైవ్ చేస్తున్న విధానం ఒకటి చాలా తెలివిగా అనిపించింది. అండ్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న రోల్స్ కానీ, సో ఎలా సాధ్యమైంది? అది చాలా మందికి దొరకదా? నాకు బేసికల్గా డాన్స్ చాలా ఇష్టం, నాకు ఎందుకంటే డాన్స్ రాదు కాబట్టి అంత ఇష్టం ఉండేది. సో అక్కడ నుంచి నేను ఫస్ట్ నేను ఏమనుకునేదాన్ని అంటే, హానెస్ట్లీ నాకు ఎవరైనా సరే ఒక సాంగ్ ఇచ్చేస్తే డాన్స్ చేసేయాలి. నాకు అంత అంటే చిరంజీవి గారి సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. రెండవది నేను ఏమన్నా సాంగ్స్, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఐటమ్ సాంగ్స్ అంటే దాన్ని ఈజీగా తీసుకుంటారు, బట్ ఇన్ హిందీ మీరు హిందీ ఇదిలో చూస్తే కరీనా కపూర్ అవ్వచ్చు, ఎవరంటే కట్రీనా కైఫ్ అవ్వచ్చు, లేకపోతే ఎనీబడి, ఐశ్వర్య రాయ్ అవ్వచ్చు,
వాళ్ళకి ఒక హిందీ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేయడం అంటే గ్రేట్గా ఫీల్ అవుతారు. బికాస్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఒక్క సాంగ్ కోసం చూస్తారు దాని కదా. ఎఫర్ట్స్ చాలా ఎక్కువ కదా? ఉంటుంది. అంటే ఆ ఒక్క సాంగ్ని ఎక్కడికో తీసుకెళ్ళద్ది. సో ఇట్ ఈస్ గ్రేట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐటమ్ సాంగ్ చేస్తే స్పెషల్ ఇలా ఐటమ్స్ అని చాలామంది ఫీలింగ్ ఉంటుందేమో అనుకున్నాను. బట్ మై పాయింట్ ఆఫ్ ఈస్ నాకు అలాంటి అంటే ఒక సినిమాలో 10 మంది గురించి మాట్లాడుకునే తక్కువ ఉంటుంది కానీ ఒక్క సాంగ్ చేసే అమ్మాయి గురించి మాట్లాడతారు కదా. ఆ ఒక్క సాంగ్ గురించి చూసేవాళ్ళు. నాకు అలాగా నేను చాలామందిని ఎందుకంటే క్యారెక్టర్ వైజ్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు సిల్క్ స్మిత గారు మనకు తెలియదు, చచ్చిపోయారు మనకు తెలిసేటప్పటికే కదా. నేను ఆమె డాన్స్ చూసేదాన్ని. అండ్ బయోగ్రఫీ నేను ఇంతకు ముందు కూడా చెప్పా, నాకు ఎవరన్నా కానీ వాళ్ళు కష్టపడి ఇంత స్థాయికి వచ్చారంటే కంపల్సరీ బయోగ్రఫీ ఇష్టంగా చూస్తాను. దెన్ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అక్కడికి వచ్చి ఉండవచ్చు. ఒక రజనీకాంత్ గారు అవ్వచ్చు, సిల్క్ స్మిత గారు అవ్వచ్చు, మహానటి సావిత్రి గారు అవ్వచ్చు, శ్రీదేవి గారు అవ్వచ్చు, ఎవరైనా ఈవెన్ ఇప్పుడున్న హీరోయిన్ 7th and 9th వీళ్ళందరూ ఏం టూ రిచ్ ఏం కాదు కదండి, నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. అవునా కదండి. నేను మిలీనియర్ నుంచి అక్కడ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరండి సినిమా ఇండస్ట్రీలో. ఈవెన్ ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ దగ్గర చిరంజీవి గారి నుంచి అప్పటి నుంచి మనం చూసినా కానీ అందరు గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కడో ఉన్నారు. బికాస్ దే డిడ్ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. రజనీకాంత్ గారు విలన్గా చేశారు, చిరంజీవి గారు విలన్గా చేశారు. మనం ఎంత అండి ఇక్కడ. సో నేనేమంటే ఏ క్యారెక్టర్ అయినా అది సినిమా నేను చేస్తాను. బట్ అందులో నాకు యాక్టింగ్ బేస్డ్ ఎక్కువ చేస్తాను. సో అందుకే నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే గ్లామర్ చేస్తాం, గ్లామర్ అయిపోయింది. అంటే చేసిన తర్వాత మేబీ ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు చేయరా అని అనుకోవద్దు. నాకు ఇట్స్ ఎ డిపెండ్స్ ఆన్ స్టోరీ. నాకు ఆ స్టోరీలో ఎక్కడో ఇది ఉంది. ఇప్పుడు ఈ సినిమా చేసా ట్విస్ట్, నాకు అది నచ్చే సినిమా ఓకే చేశాను. సో నేను సాటిస్ఫైడ్. అలాగే ఆడియన్స్ ఈ రోజు సాటిస్ఫైడ్. మీరు చూసారు ఒక్కటి కాదు, ఇందులో అడుగడుగున మనం సర్ప్రైజ్ ఫీల్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దట్ నాకు ఏమనిపించిందంటే నా క్యారెక్టర్కి నేను న్యాయం చేస్తున్నానా లేదా, అలాగా నేను చేశాను. ఓకే. సో ఒకవేళ మీరు బయోగ్రఫీ చేసే అవకాశం వస్తే పలానా హీరోయిన్ది లేదా పలానా ఆర్టిస్ట్, పలానా సెలబ్రిటీది బయోగ్రఫీ చేయాలనుకుంటున్నాను, వస్తే బాగుంటుంది అనిపించే సెలబ్రిటీ ఎవరు? బయోగ్రఫీ అంటే నేను ఆల్రెడీ చేశాను సిల్క్ స్మిత గారిది, అంటే నాకు ఇష్టం ఉండే. ఓకే. ఇది అని అనుకునేదాన్ని, అంటే చేస్తే బాగుండేది అనుకున్నాను, వచ్చేసింది. ఇంకా తర్వాత హీరోయిన్స్లో చూసుకుంటే ఇప్పుడు దానిలో మేబీ నయనతార అవ్వచ్చు. ఆమె కూడా ఎక్కడి నుంచి చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారుగా. అంతే కదండి. నయనతార కూడా చాలా ఇప్పుడు ఒక డెకేడ్ దాటేసి ఉన్నారు అంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే నాకు ఎందుకో నాకు బాగా ఇష్టం సుస్మితా సేన్ అంటే కూడా చాలా ఇష్టం నాకు. ఓకే. సో వీళ్ళ బయోగ్రఫీ చూడాలనుకుంటున్నారా, మీరు చేయాలనుకుంటున్నారా? ఎవరు చేస్తే నేను చూస్తా. నేను చేయాలని అట్లా ఏం లేదు, కానీ నేను చేస్తే నేను చూస్తా. ఒకవేళ అవకాశం వస్తే ఎవరు బయోగ్రఫీ చేయాలనుకుంటున్నారు? అవకాశం వస్తేనా నాకు అంటే మేబీ నాకు ఎవరు వచ్చినా కానీ నేను వాళ్ళకి కరెక్ట్గా సూట్ అవుతాను అనే బయోగ్రఫీ వస్తే నేను ఎవరిది వచ్చినా చేస్తాను. నాకు వీళ్ళే చేయాలి వాళ్ళదే చేయాలి అని అలా ఏం లేదు. కానీ నాకు ఈవెన్ దో నాకు మాధవి గారు అంటే చాలా ఇష్టం. ఓల్డ్ మాధవి గారు ఆమె చేసిన సినిమాలు ఆమె కూడా నాకు బాగా ఇష్టం. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఎక్కడో సెటిల్ అయిపోయారు. నాకు ఆమె ఏది కూడా చాలా ఇష్టం. ఓకే. సో మీకు లైఫ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. అంటే కష్టపడి వచ్చారంటే వాళ్ళు ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారంటే చాలా మనం నేర్చుకోవాలి కదండి. మరి చిరంజీవి గారి నుంచి నేర్చుకుంటారు కదా అందరూ. నాకు ఇప్పుడు ఎందుకు సాంగ్స్ అంటే నేను నిజంగా చిరంజీవి గారి ఏదన్నా సినిమా వచ్చి మీరు ఏదన్నా రీమిక్స్ సాంగ్స్ చేస్తారంటే చిరంజీవి గారికి చాలా ఉన్నాయి చేయాలనుకుంటే. అంటే నాకు ఆయన సాంగ్ ఏదైనా సరే నా ఫేవరెట్ సాంగ్ ఎర్రనమ్మగుళ్ళో కొంచెం ఒకటి ఉంటుంది అనమాట, రెయిన్ సాంగ్ ఒకటి, చాలా ఉన్నాయి. రెయిన్ సాంగ్ నాకు చేయడం ఇష్టం. ఎర్రనమ్మగుళ్ళో ఒకటే కాదు ఇంకోటి ఏందిని అది ఒకటి సాంగ్ ఉంటుంది, అది నాకు ఇష్టం. నాకు చిరంజీవి గారి సాంగ్ ఏ సినిమా వచ్చింది దాన్ని రీమేక్ చేయమంటే చేసేసి. ఇది ఒక లైన్ పాడండి మీరు చెప్పిన సాంగ్. నేను ఆ కూర్చుని లేసి లుంగి కట్టుకుని ఉంటుంది కదా మాస్. అవునవును. అది ఇంకోటి వాణి విశ్వనాథ్ ఒక సాంగ్ ఉంటుంది వర్షంలో. అవును, దట్ ఈస్ ఆల్సో చినుకులు. అది రైట్. ఓకే. చాలా బాగుంటుంది. సో ఒక చిరంజీవి గారిని కలిసారా మీ ఫ్యాషన్ డిజైనింగ్ పరంగా? నేను బ్రూస్లీ టైంలో కలిసా. నేను అప్పుడు డిజైనర్ని. ఓకే. ఆ సినిమాకి డిజైనర్ని. అప్పుడు ఆయన మధ్యలో ఎంట్రీ ఇస్తారు. అవునవును, అప్పుడు కలిసా. ఓకే. సో ఎలా ఆయనకి డిజైన్ చేశారు? నేను అప్పుడు వాళ్ళ పాప చేశారు, వాళ్ళ అమ్మాయి చేశారు. అంటే ఒకటే కాస్ట్యూమ్ ఆయన వేసుకుని వచ్చేసారు. ఓకే. సో ఎలా ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది? అంటే సెట్లో కదా మనం అంతసేపు ఎక్కువ మాట్లాడడానికి అవ్వదు. అండ్ మోరోవర్ నేను అప్పుడు డిజైనర్గా నేనేదో మళ్ళీ వెళ్ళి ఇంకో డ్రెస్ ఏదో తీసుకుని రావాలి, జస్ట్ కలిసాను, హాయ్ సార్ ఇలా మాట్లాడు. మనం ఎక్కువ వెళ్తే పొగడాలు ఉండవు, మనం వెళ్ళామో చూసాం అమ్మయ్య అనిపిస్తుంది అంతే. అలా సెట్లో ఆయన 3 రోజులు 4 రోజులు వచ్చారు, సెట్కి వచ్చారు. ఓకే. సో మీరు డిజైన్ చేసిన హీరోయిన్స్ లో ఎవరు బాగా కంఫర్టబుల్ గా అనిపించారు? నాకు ఆల్మోస్ట్ చాలా మంది
అట్లేం లేదు. అంటే వీళ్ళతో అసలు రేపు స్కెడ్యూల్ అన్నా ఇవాళన్నా వర్క్ చేయొచ్చు అబ్బా, అంత కంఫర్టబుల్ ఏమి ఇచ్చినా వేసుకుంటారు, ఎలా చెప్తే అలా వింటారు అన్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు? నాకు హీరోయిన్ అంటే నాకు అప్పుడు ఫస్ట్ రెజీనా ఉండేది, లావణ్య త్రిపాఠి బాగానే వేసుకుని, ప్రజ్ఞా Okay. జైస్వాల్ అవ్వచ్చు. నాకు వీళ్ళతో ఈ ప్రాబ్లం ఉందని అలా ఏం లేదు. నాకు ఒక్క అమ్మాయి రాసి మాత్రం బాగా వెయిట్ చేపించేది. రాశిక ఇక్కడే ఉండేవాళ్ళు. గంట అని చెప్పేసి ఒక 2-3 అవర్స్ అలా వచ్చి నాకు టైం నేను చాలా బాగా మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒక నేను టైం ఇచ్చాను అనుకోండి, ఆ టైం అంటే దట్ మీన్స్ మీకు నేను రెస్పెక్ట్ ఇవ్వడం, ఆ వాల్యూ. టైం అనేది మనిషి బ్యాక్ తీసుకోలేము. సో నేను ఇప్పుడు రేణుకి వచ్చాను, రేణు 12 o'clock రమ్మందా, ఐల్ బీ రెడీ ఆన్ 12 o'clock. నేను మీరు ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా చూడండి, ఎనీవేర్ మీరు ఎనీ డైరెక్టర్ మీరు అడగండి, ఆన్ టైం. నేను మ్యాక్స్ ఇన్ టైం ట్రై చేస్తాను, అదర్వైజ్ ఆన్ టైం ఉంటా, కానీ అవుట్ ఆఫ్లో ఉండను. ఓకే. అది నేను ఎందుకంటే నేను ఎలా మెయింటైన్ చేస్తానో అలాగే ఎదుటి నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎదుటి వాళ్ళ నుంచి. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఒక 10-15 నిమిషాలు అంటే పర్వాలేదు, గంటలు అంటే వాళ్ళు మన టైం కిల్ చేస్తున్నారు, అంటే మనకి వాల్యూ లేదు అక్కడని. నిజంగా నాకు వాల్యూ ఇస్తే మీరు నా టైంకి వచ్చేస్తారు కదా, అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేస్తారు కదా. నేను అది ప్రతి ఒక్కరి దగ్గర చూస్తాను, నేను మన దగ్గర నాకు వాల్యూ ఇవ్వలేని దగ్గర నేను ఉన్నాను. రైట్. ఎప్పుడైనా సెట్లో ఇలాంటి విషయాల్లో లైక్ క్లాష్ రావడం, మీరు సీరియస్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? నేను టైమింగ్లో ఎప్పుడు మనం ఏమనలేము, ఎందుకంటే వాళ్ళు పెద్ద, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ని, నేను రాకపోతే డైరెక్టర్ ఏమనలేదు, నేనేమంటాను చెప్పండి. సో మనం కూడా వాళ్ళతో పాటు వెయిట్ చేయాలి, అలాగే వెయిట్ చేసేదాన్ని. కానీ హీరో చాలా మంది చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. ఓకే. ఓకే. సో ఎవరు ద మోస్ట్ కంఫర్టబుల్ హీరో ఎవరు? నాకు నేను చేసిన వాళ్ళలో నాకు కళ్యాణ్ రామ్ గారు, తేజు, ఓకే, సాయి ధర్మ తేజ్ కూడా బాగా. నాకు వీళ్ళు బాగా కంఫర్ట్ లేరు అనేది ఉండదు. ఇంకోటి ఏమంటే పెద్ద ఈవెన్ బాలకృష్ణ గారు, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఆయన పెద్ద హీరో కిందగా ఉంటే కదా, నాగార్జున గారితో నేను చేశాను. అయితే మనకి ఏమో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందేమో, నేను వెళ్ళినప్పుడు నాతో బాగానే ఉండే. సో బాలకృష్ణ గారితో మీకు మంచి సాన్నిహిత్యం ఉందని విన్నాను. లైక్ ఆయనతో సినిమా ఎప్పుడైనా రాబోతుందా మీతో పాటు? అది నాకు తెలియదు, గాడ్ నోస్ దట్. నేను డిజైనింగ్గా చేశాను అంతే. అలాగని ఎప్పుడు మనం సినిమాలు అడగలేదు. నేను ఇంతమంది వీళ్ళందరితో చేస్తే మనం ఎప్పుడు మనం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఎన్ని ఆర్టిస్ట్ హీరోతో హీరోయిన్ అన్ని కేటగిరీ ఉన్న వాళ్ళు చేయాలనుకుంటారు, ఎవరితో అయినా సరే. అందులో కొంచెం మనకు కొంతమంది ఫేవరెట్ అనుకున్న వాళ్ళతో అయితే పక్కన నిలబడిన చాలనిపిస్తుంది. అలా. సో ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఓ పక్కన ఓటీటీస్ వచ్చేసాయి, అండ్ ఓటీటీస్ వచ్చేసాయి, థియేటర్స్ తక్కువైపోయాయా అంటున్నారు. మొన్న సినిమాలు లేవు సమ్మర్ అంతా, సో థియేటర్స్ అంతా షట్ డౌన్ అయిపోయింది అని ఫీల్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫిల్మ్ వచ్చింది, మళ్ళీ అనుకోకుండా థియేటర్స్ ఓపెన్ అయ్యాయి, అండ్ మీది బాగా ఆడుతుంది ఫిల్మ్. సో మేడం నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎవరు నన్ను క్వశ్చన్ కూడా అడగలేదు. కరోనా తర్వాత బాగా లాస్ అయిన ఏదన్నా ఒక ఇండస్ట్రీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ. హానెస్ట్లీ ఈరోజు చాలా థియేటర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో 3 థియేటర్లు నాకు తెలిసినంత వరకు. మొన్న మాకు సినిమా రిలీజ్ అప్పుడు కనుక్కుంటే ఒకటే థియేటర్ అంట. అదేంటి మన 3 థియేటర్లు కదా నేను అడిగితే కోవిడ్ తర్వాత మూసేశారు మేడం అన్నారు. అవునని అలాగా మనకి ఎక్కువ మంది ఈ థియేటర్స్లో జనాలు వెళ్ళక కోవిడ్ టైం తర్వాత ఓటీటీకి అలవాటుపోయి ఏముంది 10 రోజులు వెయిట్ చేస్తే సినిమా వచ్చేస్తుంది. అది ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత బ్లాక్ బస్టర్ సినిమా అయినా దానికి అలవాటు పడిపోయారండి. అలవాటు పడిపోతే మరి జనాలు థియేటర్కి వెళ్ళిపోతే థియేటర్లో ఏం చేస్తారు, షట్ డౌన్ చేయాలి కదా. అలాగే ఇప్పుడున్న పరిస్థితిలో ఓన్లీ ఎక్కువ ఏ ఫీల్డ్ అయినా మళ్ళీ అగైన్ ప్రతి ఇండస్ట్రీ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఒక్క ఇండస్ట్రీ తప్ప, సినిమా ఇండస్ట్రీ ఒక్కటే సేమ్ అదే బ్యాక్కి రాలేదు. మన కోవిడ్ ఉన్నప్పుడు ఎలాగుండేయండి సినిమాలు, వీకెండ్స్ ఎన్ని సినిమాలు, ఈ రోజు 14 సినిమాలు రిలీజ్ అయినాయంటే 14 సినిమాల్లో ఎక్కడ ఎన్ని థియేటర్స్లో వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు? బాగున్నా కూడా వెళ్ళట్లేదు సినిమాలు. ఓటీటీ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు మనల్ని, ఓటీటీలు ఎప్పుడు వస్తుంది అని. సో అంత దారుణంగా అయితే ఇండస్ట్రీ ఉందండి. బట్ అయినా దాన్ని అంత అలా ఉన్నా కూడా తీసే ప్రొడ్యూసర్స్కి సెల్యూట్ చేయాలి నిజంగా, మామూలుగా కాదు. ఎందుకంటే అంత స్ట్రగుల్ ఉండి కూడా సినిమా తీస్తున్నారు ప్రొడ్యూసర్స్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ ఆల్ ద టైమ్. మన మూవీ కూడా వెళ్తుంది. మేబీ ఇది నిజంగానే కరోనా రాకముందే నేను ఈ సినిమా చేస్తుండి ఇది ఉంటే అప్పుడు ఇంకొక రేంజ్లో ఉండేది. అదే ఇప్పుడు ఏంటంటే అన్ని చెక్ చేసుకొని పాపం వాళ్ళు చేస్తున్నారు. రైట్, అన్ని చెక్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. బట్ ఎనీవేస్ మీ బాగా ఆడుతుంది. నెంబర్ ఆఫ్ థియేటర్స్ నేను చూసాను, లైక్ థియేటర్స్ లిస్ట్ ఫెంటాస్టిక్ గా ఉంది. బికాస్ ఆఫ్ ద మీరు చెప్పినట్టు మౌత్ టాక్ మీదే వెళ్తా ఉంది సినిమా. అండ్ అది సాధ్యమేనంటారా? అంటే ఒక చిన్న సినిమా అనుకోవచ్చు, అంటే ఎక్కువ మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు లేకుండా అండ్ ఓన్లీ శ్రీ రాపాక మీద నడిపిస్తూ ఒక ఫిల్మ్ వచ్చింది, అండ్ అది వైరల్ అవ్వాలి, అది ఇజంట్ ఇట్ డిఫికల్ట్ అండి?
లేదండి ఇప్పుడు కొంచెం మలయాళం మూవీ తమిళ్ మూవీస్ మనం చూస్తున్నాం మౌత్ టాక్ మీద హిట్ అయిపోతున్నాయి సినిమాలు అవునా కదా మేబీ అదే కాన్ఫిడెన్స్ ఉంది మీకు. మా డైరెక్టర్కి అండ్ మా ప్రొడ్యూసర్స్కి అయితే వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఉంది దాని మీద. ఎందుకంటే ఈ రోజు వరకు ఒక్క నెగిటివ్ అంటే నిన్న రిలీజ్ అయిన సినిమా ఈ రోజు వరకు ఒక్క నెగిటివ్ రాలేదు అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ ఓటీటీకి ఎలాగో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నప్పుడు ఓటీటీలో సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఇప్పుడు దీనికి ఎంత ఉందో అంత ఓటీటీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు జనాలు మనం మాట్లాడుకున్నట్టుగా ఉంది కదా. సో దట్ లెట్స్ సీ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైనా కానీ ఇప్పుడు ఉన్నంత థియేటర్లో మనకి బాగానే వస్తున్నాయి. అండ్ మీకు ఒక గ్లామ్ హీరోయిన్ నుంచి ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్ ఈవిడ అనిపించుకోవటానికి ఈ మధ్యలో ఏమైనా స్ట్రగుల్ అనిపించిందా? అంటే ఒకప్పుడు మనం బోల్డ్ చేసాము, ఆ క్యారెక్టర్స్ చేసాము, మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి, మళ్ళీ రిపీట్ చేయలేదు కదా దాని నుంచి. రైట్, అదే ఎందుకంటే మనకు వచ్చినా కూడా నేను అంత స్టార్టింగ్ లో ఏమన్నా అడిగినప్పుడు నేను చేయను చెప్పేసాను. అదే రైట్, మనము నో అని చెప్పిన తర్వాత ఇంకా రావండి. ఎందుకంటే మనం ఏదైనా మళ్ళీ దాన్ని ఏమైనా అదే ఈ మధ్యలో ఫేజ్ అనేది కొంచెం స్ట్రగ్లింగ్ అనిపించింది. అంటే వచ్చినవి కాదంటాము, మళ్ళీ మనకు నచ్చినవి వస్తాయో రావా అనే ఒక అలా ఏమి. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ ఏంటంటే ఒకవేళ ఆ సినిమా నాకు సినిమాలో అది రాలేదనుకోండి, నాకంటే ఒక జాబ్ ఉంది కదా, నాకంటే నా ప్రొఫెషన్ ఉంది కదా, దెన్ ఐ కెన్ డూ ఇట్. నేను ఇప్పుడు దాని మీదే టోటల్గా డిపెండ్ అయిపోయి ఉంటే నేను ఏమన్నా చేయాలేమో. అది నాకు పర్వాలేదు, నేను అది అలాగే వెళ్ళి అన్ని బోల్డ్ క్యారెక్టర్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి ఒక సినిమా చేసినంత నేను చేయను దాన్ని, అది కూడా ఒక లెజెండరీ డైరెక్టర్తో చేశాను నేను, ఇంకంతకన్నా ఎవరితో చేస్తానండి. యాక్చువల్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా క్లియర్గా ఉంటుంది, ఎప్పుడు మీతో మాట్లాడినా చాలా క్లారిటీగా ఉంటారు. అండ్ అంటే అసలు సినిమాలు చూడని ఒక ఫ్యామిలీ నుంచి వస్తూ ఇలాంటి ఒక ఇండస్ట్రీలో మీకంటూ ఒక స్థానాన్ని, అంటే పెద్ద పెద్ద సినిమాలకి వర్క్ చేయడం అసలు అది చాలా డిఫికల్ట్. లైక్ అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి, అసలు సినిమాలో ఇంట్రెస్ట్ లేని ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంతమంది సినిమాలో డిజైన్ పెద్ద పెద్ద వాళ్ళతో సర్కిల్లో మూవ్ అవ్వటం కానీ, వాళ్ళకి వర్క్ చేయటము, అండ్ ఇప్పుడు మీరు హీరోయిన్గా ఎదగటం, ఇదంతా ఎలా జరిగింది? నేను అదే నాకు అసలు నేను చేసే సినిమా మా ఇంట్లో చూడరు. అంటే ఇప్పుడు టు బి ఆనెస్ట్ మరణం ఈ రోజు చూసారు అందరు ఫ్యామిలీ అంతా వెళ్ళి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ తక్కువే, నాకు తక్కువ ఉండేది. బట్ ఇంట్రెస్ట్ అంటే నాకు సినిమాలు అక్కడ నుంచే వచ్చింది, నేను సినిమాలు చేయాలన్న తాపత్రయం. ఇంట్లో మన ఇంట్లో వాళ్ళెవరు చూపించకపోయేసరికి నేనే థియేటర్కి వెళ్ళిన సినిమాలు నేను చాలా తక్కువ చూసానండి చిన్నప్పుడు కూడా, చాలా 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 తక్కువ థియేటర్కి వెళ్ళిన సినిమా చూడడం అనేది. ఎందుకంటే మా మదర్ కొంచెం ఎక్కువ డివోషనల్గా ఉండేవాళ్ళు, తర్వాత పంపించేవాళ్ళు కాదు. స్కూల్లో ఏదన్నా ఒక్కసారి ఇప్పుడు ఒక దొంగతనంగా ఒక సినిమా చూస్తే కొట్టేశారు, నీల్ డౌన్ చేపించి మరి కొట్టారు. ఇక అన్ని ఉంటాయి కదా, అక్కడ తెలియకుండా అక్కడ నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే సినిమాలు చూడాలి, సినిమాలు చేయాలి, ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పటికీ తక్కువ ఇంట్లో, నేను అంత ఫోర్స్ కూడా చేయను ఎవరిని, నచ్చితే వెళ్ళి చూడండి రా అంటే అంతే. సో పాలిటిక్స్లో లేని పాలిటిక్స్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాయంటారు, అదంతా తట్టుకుని మీరు ఎలా చేయగలుగుతున్నారు? అది నాకు ఐడియా లేదు నిజంగా. ఏంటంటే ఇప్పుడు మీతో నేను ఎలాగున్నా, నాతో మీరు ఎలా ఉన్నారు అది నేను చూస్తానే. ఆ పాలిటిక్స్ అదంతా దేవుడికి తెలియాలి, మనకు తెలియదు. నాకు ఐ డోంట్ బిలీవ్, అంటే మనతో ఉన్నంతసేపు మనతో కరెక్ట్గా ఉన్నారా లేదా అంతే. నేను ఎప్పుడు ఒకటే వర్డ్ యూజ్ చేస్తాను, 2 ways ఉంటాయి ఏదైనా, 2 చేతులు కలితేనే క్లాప్స్. సో దట్ ఐ బిలీవ్ దట్ వే. నేను కరెక్ట్గా లేకుండా నేను బాగానే ఉండి ఆలోచి ఇది చేశారు అంటే నేను దాన్ని ఐ డోంట్ బిలీవ్ ఆల్సో. అలాంటి మన కష్టం ఉంటే మనకు వస్తుంది. ఇప్పుడు నాకు ఈ మూవీ వచ్చింది, నేను చేయలేదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేశారు చాలా ఫిల్మ్స్కి, అండ్ మీరే వర్క్ చేస్తున్నాను ఒక టెక్నీషియన్గా అనుకుని ఫైనల్ టైంలో దగ్గరకు వచ్చేసరికి వేరే వాళ్ళని పెట్టుకోవాలి లేదా రిఫర్ చేయడం వేరే వాళ్ళని, అలాంటివి అలా ఏం లేదు, మాట్లాడలేదు. ప్రస్తుతానికి స్మూత్ జర్నీ జరిగింది. ఎందుకంటే నేను అప్పుడు చేస్తున్నప్పుడు కొంచెం మంచి టాప్ ఎన్ఐఎఫ్టీ నుంచి వచ్చాను నేను. నన్ను కాదని అంటే నిఫ్ట్ని కాదని ఎవరు పెట్టుకోరు, ఫస్ట్ పాయింట్ అదొక క్లారిటీ. రెండోది ఐ హ్యావ్ వర్క్ కదా, నేను అంతకుముందు మంచి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు ఛాన్స్ ఉండదు, ఇలా వద్దు అలా వద్దు అని చెప్పే ఛాన్స్ ఉండదు. సో సెట్లో ఎప్పుడైనా కాంప్లికేషన్స్ వచ్చాయా? అంటే సెట్ కలర్కి కానీ మీరు ఒకలా అనుకుని డిజైన్ చేసిన ఒక డ్రెస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాచ్ అవ్వకపోతే లేదు, మనకు ఆప్షన్ ఉంటాయిగా, ఆల్రెడీ ఆప్షన్స్ తీసుకుంటాం మనం. రెండోది ఏమంటే టెన్షన్ పడ్డారా అలాంటి కాంప్లికేషన్స్ లో? ఆబ్వియస్లీ టెక్నీషియన్ టెన్షన్ ఉంటుంది, ఎన్ని టెక్నీషియన్ టెన్షన్ ఉంటుంది. రెండోది మన దగ్గర ఆప్షన్స్ ఉంటాయి, సెట్ కలర్ మారుతుంది అన్నప్పుడు మన దగ్గర టక్కని తీసి వేసే ఆప్షన్ కూడా ఉంటుంది, ఎనీ డిజైనర్స్ పెట్టుకుంటారు అది. రెండోది మనకు ముందు ఒక క్లారిటీ, ఇప్పుడు కలర్ ప్యాలెట్ ఉంటుంది, కలర్ ప్యాలెట్ ఇచ్చేస్తారు ముందే, ఈ కలర్ ప్యాలెట్లో మనం ఉంటుంది సినిమా అన్నప్పుడు ఆ కలర్ ప్యాలెట్ పెట్టుకొని మనం ఉంటాం కదా. సో డిఓపితో కూడా మీరు ఎక్కువ మాట్లాడటం, డిఓపి ఆర్ట్ డైరెక్టర్తో మాట్లాడాలి, డిఓపితో మాట్లాడాలి, డైరెక్టర్తో పాటు వీళ్ళిద్దరితో కూడా కలిపి వర్క్ చేయాలి.
కొంతమందితో వర్క్ చేసినప్పుడు మన వర్కింగ్ స్కిల్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రెజెంట్ చేయడం కాదు, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనిపిస్తుంది. అలా అనిపించిన సినిమా ఫస్ట్ కృష్ణవంశీ గారు, కృష్ణవంశీ గారు. తర్వాత పురి గారు నుంచిగా ఉన్నాను. పురి గారు, కృష్ణవంశీ గారు. నేను ఎక్కువ వర్క్ నేర్చుకుందంటే కృష్ణవంశీ గారే. రెండోసారి అంటే ఇక తేజ గారు ఉన్నారు, దేవకట్ట ప్రస్థానం. ఓకే. మంచి వర్క్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇక్కడ నుంచి నేను ఎక్స్పెరిమెంటల్ కూడా చేసి వీళ్ళతోటి ఓకే. ఇలా వెళ్ళొచ్చు. ఆ ఫ్రీడమ్ కూడా ఇస్తారు. ఓకే. ఇవ్వాలి. సో ఒక టెక్నీషియన్ గా మీరు ఉన్నప్పుడు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు పూరి గారి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పుడైనా సరే ఆయన దగ్గర నుంచి వచ్చింది ఫస్ట్. అంటే కాంప్లిమెంట్ గుర్తుందా? యా, వాళ్ళ మిస్టర్ రోమియో సాయి చేసినప్పుడు సాయి గారిది వీడికి ఇంకెప్పుడు చూపించలేడు శ్రీ అని ఒక మెసేజ్ పెట్టాడు. ఓకే. అంత బాగా ప్రజెంట్ చేసా ఉన్న తర్వాత చందమామ బెస్ట్ కాంప్లిమెంట్స్ నాకు. ఎందుకంటే మరి ఆ కాస్ట్యూమ్స్ ఇప్పటికీ వేస్తున్నారు. సో ఐ నెవర్ ఫర్గొట్ నా దగ్గర ఉంది వర్క్ ఇప్పుడు కూడా. అది అదొకటి నేను దాచి పెట్టుకున్నాను, ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ దేశముద్ర ఒకటిని అదొకటి నేను వర్క్ ఎందుకు నేను అలా దాచి పెట్టాను, ఎందుకంటే బికాస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా అవి. అది ఒకటి నాకు గొట్ ఈవెన్ ద ప్రస్థానానికి కూడా నా మంచి కాంప్లిమెంట్స్. ఏమంటారు, మళ్ళీ ఒక డిఫరెంట్ మోడ్ ఫిల్మ్ కదా, సాయి కుమార్ గారే చెప్పారు చాలా సార్లు. తర్వాత సాయి కుమార్ గారు రామ్ చరణ్ సినిమా ఒకటి చేశాడు, ఆ సినిమా పోయినట్టుంది, బన్నీ ఇద్దరు కలిపి ఉంటుంది ఏదో సినిమా హాఫ్ గా. ఆ సినిమాలో సేమ్ ప్రస్థానం కాస్ట్యూమ్ కైండ్ ఆఫ్ లోనే వేసి అక్కడ వేసి బొట్టు పెట్టారు. అప్పుడు అడిగారు నాకు, ఆ పైడిపల్లి వంశీ గారు ఆ కాస్ట్యూమ్ అడుగుతున్నారా అని నాకు సాయి కుమార్ గారు అడిగారు. ప్రస్థానం కాస్ట్యూమ్ వేయమన్నారని. ప్రస్థానం కూడా కలర్ వైజ్ సింపుల్ గా అంతా అలా వెళ్తుంది సినిమా. అవునండి, అదొక డిఫరెంట్ టోన్. దట్స్ ద ఫస్ట్ టైం ఆ టోన్ వాడింది కూడా. సేమ్ టోన్, అది ఏదైతే కలర్ టోన్ ఏదైతే ఉందో అదే దానిలో దీనికి పూరి గారి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది, ఇది టెంపర్ సేమ్ ఉంటుంది చూడండి. కాస్ట్యూమ్ ప్రస్థానం వచ్చి ముందు సేమ్ పాలెట్, సేమ్ కలర్, సేమ్ కాస్ట్యూమ్ డిజైన్ కూడా ఉంటుంది చూడండి. ఓకే. నాకు అది కూడా చెప్పారు. అంటే మంది ఒక సినిమా కాపీ చేయగలగాలి, అప్పుడు మనం కాపీ చేసారా చేసుకోండి. అంటే మన సినిమాని చూసి కాపీ చేస్తుంటే నాకు ఇప్పుడు ఒక సినిమా ఏదో చేస్తా ఉన్నాను, దానికి నాకు ఇలాంటి కాస్ట్యూమ్ కావాలి అని చెప్పేసి నేను చేసే సినిమాలే నాకు పెట్టారు. అలాంటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసండి, నేను చేసే సినిమాలకు పెట్టారా అని. అప్పుడు నేను చెప్తా ఐ డిడ్ మై సెల్ఫ్ అండి, దానికన్నా బెస్ట్ ఇస్తాను అండి దాన్ని. నాకు చేసే సినిమా నాకు పెడితే నేను ఇంకోటి ఎవరన్నా చేసిన సినిమా కాపీ పేస్ట్ చేయమంటే నేను చేయను. ఐ హ్యావ్ టు క్రియేట్ మై ఓన్ వే. అది చేయాలి మనం. ఇప్పుడు నేను చెప్పిన దేశముద్ర అవ్వచ్చు, చందమామ అవ్వచ్చు, ప్రస్థానం అవ్వచ్చు, మీరు చూడండి లాంగ్ బ్యాక్ వెళ్ళి. రైట్, మనం క్రియేట్ చేయాలి. డిఫరెంట్ మోడ్స్ ఉన్న ఫిల్మ్స్ కదా అవన్నీ. మీరు ఏదైనా చూడండి, నేను చేసిన ఎనీథింగ్ నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తే నేను 100% చేస్తా. లేదు వాళ్ళు ఇదే చేయండి ఇదే అన్నారు అనుకో, అక్కడితో స్టాప్ అయిపోతుంది. అదే ఇస్తాళ్ళకి అది. ఓకే. సో శ్రీ చాలా డైనమిక్ గా మాట్లాడతారు. అదే మీరు ఇప్పుడు చెప్తున్న విధానం కానీ ఆ కట్టే కొట్టే తెచ్చే అనే లెవెల్లో. సో ఇలానే ఉంటారు సెట్ లో కూడా? కానీ బాగుంటుంది, జోయిల్గా ఉంటుంది ఎక్కువ. యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు మీరు చాలా వెరీ గుడ్ లర్నర్ అండ్ చాలా ఈజీగా లెర్న్ చేస్తారు, ఏదైనా గ్రాస్ప్ చేసుకుంటారు అని నేను సాగర్ గారి దగ్గర విన్నాను. అండ్ నేను ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే సీరియస్గా ఉంటా. అమ్మో ఇప్పుడు ఇది నేర్చుకొని ఇప్పుడు మనం కరెక్ట్గా ఇవ్వాలి, మైండ్లో అదే ఉంటుంది. నేను టెక్నీషియన్కి వెళ్ళినప్పుడు చుట్టూ ప్రపంచం ఉంటుంది నా చుట్టూ. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ఇలా ఎవరు హెయిర్ స్టైల్ అందరూ చుట్టూ ఉంటారు. ఇంకా వాళ్ళతో పాటు మంచి ర్యాపో ఉంటుంది కదా, ఇక బాగా తిరిగి ఒక 1 hour ఉన్న 2 hour ఉన్న సెట్లో ఉంటాను కదా, 1-2 hours ఉన్న వాళ్ళతో మాట్లాడి చక్కగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసి వచ్చేస్తాను. ఆర్టిస్ట్ ఉంటే ఆ సీన్ మీద ఎక్కువ ఉంటుంది నాకు. ఆ రోజు డైలాగ్స్ ఏది ఉంది ఏంటి ఆ మూడ్ ఎక్కువ క్యారీ చేస్తాను. అప్పుడే తక్కువ మాట్లాడతా. టెక్నీషియన్ ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడతా. బట్ లంచ్ బ్రేక్ అంతా కూడా బాగానే ఉంటా. లంచ్ బ్రేక్ వచ్చిందంటే కొంచెం అప్పుడు బాగానే ఉంటా. తర్వాత ఒక నా చైర్ ఒకటి కూర్చొని అందులో కూర్చొని దాని మీద ఎక్కువ ఉంటాను. అంటే ఎప్పుడు ఉండేదా మీకు ఆర్టిస్ట్ అవ్వాలని? ఓకే. సో అంటే ఒక ఫ్యాషన్ డిజైనర్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక ఫేమ్ సంపాదించుకున్న తర్వాత మీరు హీరోయిన్గా రావడం జరిగింది. అంటే అంతకు ముందు ట్రై చేశారా? నేను ఫస్ట్ ట్రై చేసింది హీరోయిన్ గానే, తేజ సినిమాకి. తేజ గారు ఉన్నారు కదా, ఆయన సినిమాకి నేను ఫస్ట్ హీరోయిన్ గానే ట్రై చేశాను. అయితే అప్పుడు పని అవ్వలేదు. దట్ మీన్స్ మనం తెలీదు, అంత నాలెడ్జ్ లేదు, చిన్న ఏజ్, బాగా యాక్టింగ్ పైన కూడా అంత నాలెడ్జ్ లేదు. సో దట్ నేను డిజైనర్ గా నాకు ఆల్రెడీ నేను అనిపించిందా బా హీరోయిన్ అంటే కష్టం, ఇక్కడ ఇండస్ట్రీలో ఉండటం కష్టం అలా? నేను అప్పుడు ఒక్కసారి ట్రై చేశాను, అది అవ్వలేనప్పుడు నేను డిజైనర్కి వెళ్ళిపోయాను కదా, ఇంకా నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించాను. రైట్. సో దట్ మనకి అది కష్టం అలా ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు ఏమంటే మనకి ఇప్పుడు ఉంది, అవకాశం ఉంది, చేస్తున్నాము, 100% I'll get it more chances. సో దట్ అల్. ఓకే. సో ఇప్పుడు పొలిటికల్గా కూడా మీ జర్నీ కొనసాగుతుంది. సో పాలిటిక్స్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ మెజారిటీతో విన్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాట్ డు యు సే? ఆయన ఇప్పుడు వచ్చారు,
ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు చేయాల్సింది అసలైన పని. సో దాన్ని మన ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా ఏపీ ప్రజలందరికీ కూడా మంచి చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. లెట్స్ సీ, విల్ వెయిట్. సో మీ పొలిటికల్ జర్నీ ఎలా ఉంది? నాదండి ఇప్పుడు నేను ట్రై చేశాను, టికెట్ కోసం ట్రై చేశాను, లాస్ట్ మూమెంట్ వరకు అనుకున్నాము, జరగలేదు. దెన్ ఇప్పుడు ఏముంది, మళ్ళీ ఇంకో 5 years అని చెప్పేసి మనం అక్కడ అలాగే కూర్చొని నేను చేయలేను కదా, బికాస్ ఐ హ్యావ్ టు లైక్ ఫీడ్ మై సెల్ఫ్. రైట్. సో దట్ నేను నాదే వెతుక్కోవాలి కాబట్టి అగైన్ ఐల్ డూ మై వర్క్. అండ్ మళ్ళీ తర్వాత మధ్యలో నేనేమి అక్కడ మొత్తం ఎంటైర్గా వదిలేసి రాలా. రైట్. ఐ హ్యావ్ టు గో ఆన్ అండ్ ఆఫ్, ఓకే. అటు ఇటు వెళ్తూ వస్తూ నా పనులు కూడా ఇవి కూడా మనం చేసుకోవాలి కదా, సో చేసుకుంటాం. విన్నింగ్ పార్టీలో ఇప్పుడు మీరు ఉన్నారు టీడీపీలో. సో హ్యాపీనెస్ ఎలా ఉంది? అంటే ఒకటి ఏమంటే బాగుంటుంది, రెండు మనకి వస్తే ఇంకా బాగుండేది, మనం మిస్ అయ్యాం కదా అనేది ఒక పార్ట్ ఉంటుంది. ఓకే. అది సో అంటే ఏదైనా పొలిటికల్ జర్నీలో ఇది నేను మిస్టేక్ చేశాను, ఈ స్టెప్ ఇలా తీసుకోకుండా ఉండాల్సింది అని ఎప్పుడన్నా అనిపించింది? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో మనం ఏం మిస్టేక్స్ చేయలేదు కాబట్టి నో ఐడియా. బట్ ఇన్ ఫ్యూచర్ మాత్రం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అంటే ఎలా ఉండాలనుకుంటున్నారండి? ఒక అమ్మాయి, ఒక లేడీ పాలిటిక్స్లోకి వచ్చిందంటే మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక లేడీ పొలిటీషియన్ ఎలా ఎదిగారు అన్నదానికి, ఎంత స్ట్రాంగ్ అయ్యారు అనేది. సో మీ ఎజెండా ఏంటి? ఇప్పుడు నాకు ఎవరు వీళ్ళు నా ఇన్స్పిరేషన్ అనడానికి నేను అలా తీసుకోలేదండి. నాకు నేనుగా ఎదగాలి, నన్ను ఇంకొకరు తీసుకోవాలి ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు ప్రతి పొలిటీషియన్ మిస్టేక్లు చేస్తాం, ఒకళ్ళు గెలిచారంటే ఇంకొకళ్ళు మిస్టేక్ చేసినట్టు. రైట్. ఒక టర్మ్లో ఒకళ్ళు గెలిచారంటే వాళ్ళేదో చేశారు, ఇంకో టర్మ్లో ఇంకొకళ్ళు గెలిచారంటే ఇంకేలేదో చేశారు. మనకి నిజంగానే ఆపర్చునిటీ వస్తే, భగవంతుడు మనకి ఇస్తే, ప్రజలు మనకి అవకాశం ఇస్తే, 10 మందితో మెప్పించుకోలేకపోయినా కనీసం ఒక 8 మందితో నేను మెప్పించుకోగలగాలి. సో ఐ హ్యావ్ టు డూ మై సిన్సియర్ జాబ్ అనేది నేను అనుకున్నాను. నా సర్వీస్ ఏదైతే ఉందో సిన్సియర్గా చేయాలనుకుంటున్నాను. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం మిమ్మల్ని, ఓకే మనం కూడా పాలిటిక్స్లోకి వెళ్ళాలి, ఇది మార్చాలి అన్న ప్రాబ్లం ఏదైనా అనిపించింది? ప్రతి డే ప్రాబ్లం ఉంటుందండి మనకి, పొలిటికల్గా మన ఇంట్లోనే ఉంటాయి. అలాంటిది సొసైటీకి ఉండవా? సొసైటీ అంటే ఎవరు? మన ఊర్లో, మన కాన్స్టిట్యున్సీ, మన జనాలే కదా. సో ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా సాల్వ్ చేయగలగాలి. దాన్ని ఈజీ అనుకుంటున్నారా జర్నీ అనేది? ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎనీథింగ్ ఏది ఈజీ కదండి, దాన్ని స్ట్రగుల్ అయితే దాని హ్యాపీనెస్ బాగుంటుంది, దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఈజీగా వచ్చే దాని మీద ఏది వాల్యూ ఉండదు. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఓకే. సో ఎందుకు మీకు పాలిటిక్స్, హీరోయిన్గా చేస్తున్నారు కదా అని అన్నారా? ఎవరు అనలేదు, ఎంకరేజ్ చేస్తున్నారా? ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? నాకు పొలిటికల్గా ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. ఓకే. సో ఫైనల్గా ఒక ర్యాపిడ్ ఫైర్తో ఫినిష్ చేద్దాం. సో రీసెంట్గా వచ్చిన ఆర్టిస్ట్ కావచ్చు లేదా హీరోయిన్స్ గురించి మీ ఉద్దేశం 1 wordలో తెలుసుకుందాం. ఎవరున్నారు అంటే రీసెంట్గా వచ్చిన ఎనీ ఆర్టిస్ట్ ఆర్ కొంతమంది? ఓకే, రామ్ ఫర్ ఎగ్జాంపుల్, హీరో రామ్ పోతినేని. ఆ వర్డ్ రామ్ గారు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. తర్వాత ఇంకోటి చాలా ఎఫర్ట్ పెడతారు. ఓకే. నాకు తన సాంగ్స్ చేసిన, తన యాక్టింగ్ చేసిన బాగుంటుంది. ఓకే. శ్రీలీల? షీ హాస్ వెరీ గుడ్ క్యూట్ స్మైల్. ఓకే. కృతి శెట్టి? నాకు పెద్ద అంత అంటే యాక్టింగ్ వైజ్ గా నేను అంటే అందులో చూసాను కానీ మరి పెద్ద నెక్స్ట్ దానిలో పెద్ద అనిపించలేదు. ఓకే. సో ప్రభాస్? సూపర్. సూపర్. కల్కి వస్తుంది, నేను చూస్తాను, నాకు చాలా ఇష్టమైన హీరోయిన్. ఓకే. సో నాగార్జున గారు? నాగార్జున గారు ఈజ్ ఆల్వేస్ డ్రీమ్ బాయ్. లైక్ యా, ఆల్వేస్. ఆయనకి 60 ఏళ్ళు వచ్చినా కూడా డ్రీమ్ బాయ్. ఇది ర్యాపిడ్ ఫైర్ కాదు, నేను కొంచెం అడగాలనుకుంటున్నా, వై డ్రీమ్ బాయ్ ఎందుకు? నాగార్జున గారు అంటే ఇప్పుడు ఆల్వేస్ డ్రీమ్ బాయ్ అందరికి. ఈవెన్ మీ మదర్కి అవ్వచ్చు, మా ఇంకెవరైనా ఇంట్లో, మా ఇంట్లో మా మదర్ లేరు అంటే ఎవరికైనా సరే, అంటే ఆ జనరేషన్ లో నుంచి ఈ జనరేషన్ వరకు అది మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అట్లా. రామ్ చరణ్ తేజ్? సూపర్ కూల్. ఆయన చాలా కూల్గా ఉంటారు. కీర్తి సురేష్? కీర్తి సురేష్ గుడ్ యాక్ట్రెస్, లైక్ ఆర్టిస్ట్. ఓకే. గుడ్ ఆర్టిస్ట్. ఓకే. సో తమిళ్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నాకు తమిళ అలా చెప్పంగానే చాలా మంది ఉన్నారు. సో విజయ్ గారి గురించి 1 word. హీరో విజయ్ గారు సూపర్ అండి. ఆయన బాగా చేస్తారు అంటే యాక్టింగ్ వైజ్ గా. తమిళ్ అంటే హీరోస్ ఎవ్రీబడి వాళ్ళు అంత సక్సెస్ అయ్యారంటే వితౌట్ యాక్టింగ్ వాళ్ళు సక్సెస్ అవ్వరు. సో మనం 1 wordలో చెప్పలేము ఎవరి గురించి. ఓకే. లారెన్స్? సూపర్ డాన్స్ మాస్టర్, సూపర్ కొరియోగ్రాఫర్. ఎప్పుడైనా చేయాలనిపించిందా ఆయనతో? నాకు యాక్చువల్ పరిచయం కూడా ఉంది ఆయన. ఓకే. నాకు పర్వాలేదు. ఓకే. సో మీ ఫిల్మ్స్ చూసి మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన ఒక డైరెక్టర్ అండ్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు ఫస్ట్ ఇచ్చిన సినిమా, నేను చేసిన సినిమా అప్పుడు నా ఆర్జీవి గారే ఫస్ట్ కాంప్లిమెంటరీ ఇచ్చారు. ఓకే. ఎలా అంటే యాక్టింగ్ వైజ్గా ఇచ్చారు. ఓకే. న్యాచురల్ బాన్ ఆర్టిస్ట్ నువ్వు అని అన్నారు. వావ్. ఆయన దానిలో ఆయన ట్విట్టర్లో కూడా పెట్టారు, ఈవెన్ దో దీనిలో కూడా ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశారు ఆ టైంలో ఆయన. ఓకే. సో ఇట్స్ బెస్ట్ ఫర్ మీ. అంటే అంత పెద్ద డైరెక్టర్ గారు మనకి ఇచ్చారంటే అండ్ కాంప్లిమెంట్ కూడా చాలా బాగుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. సో యాజ్ ఎ డిజైనర్గా మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు?
పూరి గారు పూరి జగన్నాథ్ గారు. ఓకే. అండ్ వాళ్ళ అబ్బాయికి వర్క్ చేశారు ఎప్పుడైనా పూరి జగన్నాథ్? చిన్నప్పుడు ఆకాష్కి పవిత్రకి ఇద్దరు ఫస్ట్ నేను డిజైన్ చేసింది వాళ్ళిద్దరికి. సో ఆకాష్ గురించి వన్ వర్డ్. అది చిన్నప్పుడు అప్పుడు Okay. అప్పుడు 12 years ఉన్న బాబు ఉండే అనుకుంటా అప్పుడు. రైట్. చిన్న బాబు కదా ఆడుకుంటా నేను ఇద్దరం వెళ్ళి కార్లో వెళ్తా ఉండేవాళ్ళు. ఆ కింద దిగి ఆడేసేవాడు డిస్క్లో ఓకే. ఆకాష్ అమీర్పేట ఏరియాకి వెళ్ళినప్పుడు. ఆహాహా. ఆ ఏజ్ వాళ్ళకి అదే కదా 12-13 years అన్న కూడా చిన్న పిల్లలు కానీ ఉంటారు కదా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరపక్క గారు. థ్యాంక్ యూ సో మచ్ రేణు అండ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ, గుడ్ ఇంటర్వ్యూ అండ్ థ్యాంక్స్ అలాట్. నైస్ టాకింగ్ టు యూ. అండ్ మీరు ఇంతే డైనమిక్గా ఉండాలి, దూసుకెళ్ళిపోవాలి అన్ని రంగాల్లో అని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, దిస్ ఇస్ ఆర్ చిట్ చాట్ విత్ శ్రీరపక్క గారు. మరొక సెలబ్రిటీతో మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్. బాయ్.